ఆద్య పార్వతిని నది ఒడ్డుకు తీసుకొచ్చి ఉంటుంది. పని ఉందని చెప్పి ఏంటి ఆద్య ఇక్కడికి తీసుకొచ్చావు అని పార్వతి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. పిన్ని ఆ జాలర్లతో మాట్లాడడానికి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను పిన్ని అని. కాస్త ఆగు పిన్ని అని ఆద్య అక్కడున్న జాలర్లని పిలుస్తూ, మీరు ఆ రోజు ఎవరినైనా చూసారా? ఈవిడ నీళ్ళల్లో పడిపోయింది కదా, ఈవిడని మీరే కాపాడారు అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటుంది. చూడండమ్మా ఆ రోజు సాయంత్రం వరకు మేము ఇక్కడ ఎవరిని చూడలేదమ్మా అని ఆద్యకి ఆ జాలర్లు చెప్తూ ఉంటారు. అవునా అంటూ ఆద్య చాలా బాధగా రెండు పిన్ని వెళ్దాం అని ఇద్దరూ వస్తూ ఉంటారు. అప్పుడే ప్రభాస్ ఫ్రెండ్ బాగా తప్పతాగి ఏయ్ ఆగండి అంటూ వాళ్ళ ఇద్దరిని కూడా అడ్డగిస్తారు. ఏయ్ మర్యాదగా అడ్డు తప్పుకోండి, మా జోలికి రావద్దు అని పార్వతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నిన్నేమి చెయ్యను కానీ, నీతో అసలు పని లేదు కానీ నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ప్రభాస్ చెప్పడంతో ఆద్యని వదిలేసి పార్వతి అక్కడి నుంచి పారిపోతుంది. ఆద్య కూడా వెళ్ళబోతూ ఉంటే ఏయ్ ఆగవే ఆగు, ఏంటి ఆ శివరాం పెళ్ళాన్ని వెంట పెట్టుకొని నదుల వెంట చెట్ల వెంట పుట్ల వెంట తిరుగుతున్నావు, ఏం పని ఉంది అని ప్రభాస్ ఒళ్ళు తెలియక మాట్లాడుతూ ఉంటాడు. ఆ పార్వతిని మనం నదిలో పడేశాం కదరా అని ఇంకొకడు నోరు జారుస్తాడు. అలా ఫ్రెండ్ నోరు జారడంతో రేయ్ నోరు మూయరా అని ప్రభాస్ వాడి నోరుని మూసేస్తూ ఉంటాడు. అంటే మీరే ఇదంతా చేశారా అని ఆద్య అరుస్తూ ఉంటుంది. ప్రభాస్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆద్య అక్కడ వద్దామని చూస్తూ ఉంటే దీనికి నిజం తెలిసిపోయిందని ప్రభాస్ ఇక ఆద్యని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఏయ్ ఆగవే అని ఆద్యపై బలాత్కారం చేస్తూ అడ్డుకుంటూ ఉంటాడు. దాంతో ఆద్య అక్కడున్న ఒక కర్ర తీసుకొని బాగా కొడుతూ ఉంటుంది.